ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొటేషన్ కాదండి. మొన్న సెప్టెంబర్ 15న వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అంట. దాని గురించి మాట్లాడుకుందాం. సూసైడ్ అనేది మనకు మనం వేసుకునే శిక్ష అండి. యాక్చువల్గా మనకి బాధ అనిపించినప్పుడు సూసైడ్ చేసుకుంటాము అని అనుకుంటాం, కానీ అలా చావడానికి ఎంతో ధైర్యం కావాలి. నిజంగా బతకాలంటేనే ధైర్యం కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కానీ చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి. ఎందుకంటే మనం ఒక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయానికి వెనకాల కానీ ముందు కానీ మనల్ని కన్నవాళ్ళు కానీ మనం కన్నవాళ్ళు కానీ చాలా బాధపడతారు. సో సూసైడ్ అనే చిన్న శిక్ష మనం అవాయిడ్ చేస్తే బెటరు. దానికి బాధ అనేది ఎలా తగ్గించుకోవాలి ఏంటి అంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉంటాయండి. లేదా మనకిష్టమైన మనిషికి చెప్పుకోవడం, లేదా ఆర్థిక సమస్యలే ఉన్నాయి, ఎప్పుడు సిచ్యువేషన్ ఒకేలా ఉండదు కదా, ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని అధిగమించుకుంటే అలాంటి శిక్షణ మనం వేసుకున్న దానికన్నా ఆ తెలివితేటల్ని కానీ ఆ ధైర్యాన్ని కానీ వేరే ఏ పనికన్నా ఉపయోగిస్తే కంపల్సరీ అనేది లైఫ్ ఎంతో కొంత మారుతుందండి. అందుకని క్షణికావేశంలో మాత్రం డెసిషన్స్ తీసుకోకూడదు. ఇలాంటి రోజు కూడా ఒకటి ఉంది అంటే, ఇలాంటి రోజుల్లో గవర్నమెంట్ చేసే చిన్న చిన్న పరివర్తనలకు కూడా కొంతమంది మారుతున్నారు అంటే ఎంతో కొంత హ్యాపీ అయినండి. ఎందుకంటే సూసైడ్ రేట్ అనేది కూడా గవర్నమెంట్ దృష్ట్యా కూడా తగ్గాలి. ఆ శిక్ష ఏంటంటే దీనికి ఒకటి క్వశ్చన్ రూపంలో కూడా ఉంటుంది. ఏంటంటే మనకు శిక్ష వేసుకుంటాము, ఆ శిక్ష వేయడం వల్ల ఏంటంటే అది తప్పించుకుంటేనే మనకు మళ్ళీ శిక్ష పడుతుంది. ఎందుకంటే చస్తే వాళ్ళు ఎవరు శిక్ష వేసేది ఉండదు కదా, తప్పించుకుంటే సూసైడ్ గవర్నమెంట్ వాళ్ళు శిక్ష వేస్తారు. సో ఇదనమాట. ఏదైనా క్షణికావేశంలో నిర్ణయం తీసుకోకుండా అది చేసేది కరెక్టా కాదా అని ఒక్క 5 సెకండ్స్ లేకపోతే 10 సెకండ్స్ లేకపోతే 1 to 100 కౌంట్ చేసుకుంటే ఆ కోపం తగ్గి నార్మల్ డెసిషన్ అవ్వడానికి మనకి ఉపయోగపడుతుంది. ఆ ధైర్యం అనేది వస్తుంది ఎంతో కొంత. అది ప్రత్యామ్నాయ మార్గాలు ఏయోటి కనబడతాయి. సో అలా ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. మార్నింగ్ తోటకూర పప్పును పిల్లల క్యారేజీలు, మా పెద్దమ్మాయి కంట మార్నింగ్ 10 minutes లేట్గా వస్తే వాళ్ళ చేతే పేర్లు రాయించి ఈవినింగ్ పనిష్మెంట్ రూపంలో ఏదో ఒకటి ఇస్తున్నారంట. అంటే ఎగ్జామ్ పెట్టడము, లేదంటే ఇంకొంచెంసేపు ఎక్కువసేపు ఉంచడము అలాంటివి చేస్తున్నారంట. ఒక 10 minutes కూడా లేట్ కాకూడదమ్మా, తొందరగా కానీ అని చెప్పేసరికి ఇంక మార్నింగే లేసి ఇంక ఒక్కొక్కటి కానిచ్చేసుకుని ఇంకా అనుకున్న టైంకి అయితే పంపించగలిగాను. ఈ తోటకూర ముందు రోజే కోసి ఉంచుకున్నాం కాబట్టి ఇంకా క్లీనింగ్ చేసేసుకుని ఈ పొయ్యిల మీద ఒక్కొక్కటి చేసేసుకున్నా. టిఫిన్ అయితే ఆవిరి కుడిమే కాబట్టి ఒక్కొక్కళ్ళకి అది దానికి సపరేట్ కుక్కర్ ఉంటుంది కాబట్టి ఒక పొయ్యి మీద అది 4 పొయ్యిలున్నా వెనక ఎన్నో కొన్ని మళ్ళీ రెడీగా ఉంటాయి. సో అందుకని చెప్పి ఇంకొకటి రెడీ చేసేసుకుని ముందు అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసుకుని తర్వాత కూరకు సంబంధించింది అయితే ఈ రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా టిఫిన్ అది వేసేసి వీళ్ళకి పెడుతూ ఉంటే ప్లేట్లో ఇంక పక్క నుంచి జల్లేసేస్తున్నా. ఇంక మా పెద్దమ్మాయి వీడియో తీస్తుంది, ఆ స్టాండ్ అది పెట్టి, కానీ ఇంక మా చిన్నమ్మాయికి జల్లేస్తుంది అనమాట. ఈ జల్లేసేటప్పుడు మా చిన్నమ్మాయికి స్కూల్స్ అనేవి ఇలా రూల్స్ ఉంటేనే కరెక్టేమో, కాకపోతే ఏంటంటే ఆ హడావుల్లో మనకు అనిపిస్తుంది ఇవాళ ఇది వెయ్యాలా చెందాలా అని. కాకపోతే యూనిఫామ్ మీద, డ్రెస్ కోడ్ మీద అందరి స్టూడెంట్స్ ఒకేలా ఉండాలన్న వాళ్ళ రూల్ కూడా కరెక్టే. జళ్ళ గురించి కూడా వీళ్ళ స్కూల్లో చిన్న ఇష్యూ అయిందంట, అందుకని మరీ స్ట్రిక్ట్గా ఉంటున్నారు. సో అందుకని ఇంక వాళ్ళకి జళ్ళు వేసేసి ఇంకా ఈలోపు అన్నం విజిల్ అయ్యి పోతాయి కాబట్టి పప్పును క్యారేజీలు అవి సర్దడానికి వచ్చేసాను. ఈ పప్పు తాలింపు వేసేస్తే ఇంక క్యారేజీలు సర్దేయచ్చు. మా వారు ఆవిరి కుడుము తినరు, అందుకని కొద్దిగా ముందు రోజుది బొబ్బరి గారెల పిండి ఉంది. ఇంక అందుకని చెప్పి ఆయన కానీ ఆ టిఫిన్ ప్రిపేర్ చేసేసి ఇంక ఒక్కొక్కళ్ళకైతే క్యారేజీలు రెడీ చేసేస్తున్నాను. అనుకున్న టైంకి ఒక 10 minutes ముందు వెళ్ళబట్టి నిన్న కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయింది. సో ఇదనమాట. పప్పే కాబట్టి వీళ్ళకి ఇష్టమే. క్యారేజీల్లో అంత చాయిసెస్ అనేవి ఎక్కువ ఉండవు. తొందరగా సర్దేస్తే గబగబా బయలుదేరిపోతారు. ఇంకా నాకు కూడా క్యారేజ్ సర్దేసుకుంటున్నానని చెప్పాను కదండి, నేను ఒక ఆఫీస్లో అయితే జాయిన్ అయ్యాను. సో అందుకోసం అని చెప్పేసి నాకు కూడా క్యారేజ్, అందుకని మార్నింగ్ 9 కల్లా అన్ని పనులు ఫినిష్ అయిపోతున్నాయి. ఎవరి కాళ్ళం బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంకాసేపు 8 ముందు పిల్లల్ని పంపించేస్తే తర్వాత ఇంకేమన్నా వెనక చిన్న చిన్న సర్దుళ్ళు ఉంటే కనుక నేను సర్దేసుకుని 9:15 కల్లా నేను బయలుదేరుతున్నా. ఆడికి వెళ్ళేసరికి 10 అవుతుంది. సో టైం అనేది సరిపోతుంది. వీళ్ళకి కూడా లేట్ అవ్వకుండా కొన్ని అయితే అడ్జస్ట్మెంట్లకు సరిపోతుంది. ఇంకా ఈవినింగ్ ప్రిపరేషన్ కానీ పిండి అనేది ఫ్రిడ్జ్లో స్టాక్ ఉందనుకోండి, పిల్లలు ఎప్పుడైనా టిఫిన్ కావాలన్నా ఈవినింగ్ టిఫిన్కైనా ఇబ్బంది ఉండదు. మన చేతుల్లో పిండి ఉందనుకోండి టెన్షన్ ఉండదు, ఎప్పుడు ఏం టిఫిన్ చేయాలా అనేది ఒక ఆలోచన ఉండదు. సో అందుకని చెప్పి పిండి అయితే స్టాక్ పెట్టేసుకున్నాను. ఈ రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను.
ఈ దేవుడి గూడు మాకు కట్టించినప్పుడు బియ్యం కింద ఉందంటండి. అది మాకు ఇన్ని రోజుల నుంచి ఐడియా లేదు. అందుకని అలా ఉండకూడదని మొన్న పంతులు గారు చెప్తే మేమైతే కొన్ని రోజులు మారుద్దామని చెప్పి ఇట్లా మార్చాము. మనం బొట్టు పెట్టేటప్పుడు కూడా దూలం కింద ఎవరికి పెట్టం కదా, అట్లాగా అందుకే అది ఇన్ని రోజుల నుంచి ఏంటంటే థాట్ రాలేదు. సో అందుకని చెప్పి దేవుడి పొజిషన్ అయితే కొన్ని రోజులు మారుద్దామని మార్చాం. చిన్నగా గూడైతే సెట్ చేసుకోవాలి. ఈ కొన్ని బట్టలు అయితే వెనక వైపు ఇట్లా ఆరేసాను. సందులో మాత్రం యూనిఫామ్స్ కావాలి కదా, బయటికి వెళ్ళి వచ్చేసరికి అవి తడిసిపోతే మార్నింగ్కి పిల్లలకి ఇబ్బంది అవుద్దని చెప్పి యూనిఫామ్స్ వరకు మాకు సందులో కొంచెం చూరు ఉంటుంది, మేము తీయకపోయినా తడవు ముందు. సో వాళ్ళకి యూనిఫామ్స్ వరకు ఇబ్బంది ఉండదన్నమాట. సో ఈవినింగ్ ప్రిపరేషన్ వచ్చేసరికి థర్స్డే అయ్యేసరికి పిల్లలు అన్నం తినేసారు. ఒక ముద్ద ఎక్కువ ఉండే, పప్పు ఇష్టమే కాబట్టి అన్నం తినేసేసి ఇంక నైట్ ఏదైనా టిఫిన్ చేయొచ్చులే అనుకున్నా. అత్తయ్య గారు వాళ్ళు కూడా బయట భోజనం చేసి వచ్చారు అత్తయ్య గారు. సో అందుకని ఆవిడకి హెవీగా ఉందన్నారని చెప్పి ఇంకా ఈవినింగ్ టిఫిన్ ప్రిపరేషన్ అయితే ఏం లేదు. ఇంక ఈ క్లీనింగ్లు ఇవన్నీ చేసేసుకుని సామాన్లు సర్దేసుకున్నాయి. ఇంక మార్నింగ్ ఎర్లీగా లెగవాలి, ఇంక ఈ పనులన్నీ చేసేసుకుంటే గబగబా అయిపోద్దని మా పెద్దమ్మాయి నేను ఇంకిద్దరు ఈ స్టాండ్ అయితే సర్దేసుకున్నాం అంట్లు. ఇంక నెక్స్ట్ మజ్జిగ గిలక కొట్టేసుకుని ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ ఏం లేదు కాబట్టి ఇంక భోజనాలు కూడా ఏం లేవు టిఫిన్లు చేయడం కానీ. సో మజ్జిగ గిలక కొట్టేసుకుని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇంకా బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేసుకున్నాం. ఇక్కడికి డే ఇలా బిజీగా గడిచింది. బయటకు వెళ్ళొచ్చి ఇంక ఇంట్లో చేసుకుని వచ్చేసరికి ఈవినింగ్ అయ్యేసరికి ఇంక ఎర్లీగా నిద్ర వచ్చేస్తుందండి. సో 9:30 కల్లా అన్నీ ఫినిష్ చేసేసి ఇంక పడుకుందాం అని చెప్పి గబగబా కానిచ్చేసుకుంటున్నాం. ఈ పని ఉన్నదాన్ని బట్టి ఉన్న రోజు చేసుకోవడం, లేని రోజు ఇంకా ఇవాళ ఈ పని లేదులే అని రెస్ట్ తీసుకోవడం. అదనమాట నా డైలీ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.